ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఇంకో రెండు గోళాలు అట్లా ముందర మన్ను మూడు మాటలు టౌన్ అంటూ ఏకాగ్రహం అయ్యి నువ్వు ముందర లేకుంటే ఎట్లా చదువుకునేనా చదువుకో నువ్వురా ముందరికి పెద్ద నేను ఎప్పుడు కొంటాను ఇసరా మామ గుండెల్లో దిగుతున్నాడు ఉందాంలే ఏం పర్వాలేదు మా ఊర్లో నువ్వే ఉండాలా మేము లేకున్నా కూడా చింత లేదు జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం కింద ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి హార్టికల్చర్లో రైతులకు భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం జరిగింది. దాదాపు 1,00,000 మంది ఈరోజు కూలీలు పాల్గొని 25,000 ఎకరాల్లో ఈ పంటల్ని మనము మొదలుపెట్టేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఇంతకుముందు లేని విధంగా ఈరోజు రైతన్నలకి ఉపయోగపడాలి, ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వచ్చేటువంటి కూలీలందరూ కూడా దీనికి పనిచేసేట్టుగా తీసుకొచ్చి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రైతన్నకు కూడా ఎకరాకి 90,000 నుంచి 1,10,000 రూపాయలు వివిధ జామ కావచ్చు, లేకపోతే సపోటా కావచ్చు, అదేవిధంగా మామిడి కావచ్చు, ఇలాంటి మొక్కల్ని ప్రోత్సహించే దిశగా దానిమ్మ కాదు, అదేవిధంగా మన డ్రాగన్ ఫ్రూట్ కానీ వీటన్నిటికి కూడా ఇక్కడ డెవలప్ చేసే కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మన గుత్తి మండలంలో ఉన్నటువంటి 250 ఎకరాల్లో టార్గెట్ ఇస్తే దాదాపు 150 ఎకరాలు ఈరోజు మొదలుపెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మిగతా 100 ఎకరాలు కూడా మేము పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఒకటే గమనించాలి, మనం 2 రాష్ట్రాల్లో అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మేము ఎన్డీఏ కూటమి అధికారం ఉండడం వల్ల అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి అనంతపురం జిల్లాకి ఎక్కువగా అభివృద్ధి దిశగా వారు ప్రయత్నాలు చేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తూ మా ప్రాంతానికి చెందినటువంటి అందరి నివాకాల వెడల్పు కార్యక్రమానికి దాదాపు 3,800 కోట్ల రూపాయలు వెచ్చించి సమాంతరంగా వెడల్పు చేసే కార్యక్రమంగా మొదలుపెట్టడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో అయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా ఈ జిల్లాని అన్ని రకాలుగా ఆదుకోవాలనే లక్ష్యంతో అటు పారిశ్రామిక రంగాన్ని ఇటు వ్యవసాయ రంగాన్ని రెండింటిని కూడా సమతుల్యంతో చేసుకుంటూ మా ప్రాంతానికి ఎక్కువ డ్రిప్ సౌకర్యం కలిగించే దిశగా ఈరోజు డ్రిప్ కూడా భారతదేశంలోనే అనంతపురం జిల్లాలో పంచినటువంటి డ్రిప్ రెండవ స్థానానికి వచ్చిందంటే ఎంత పూర్తి స్థాయిలో ఈ జిల్లాకి వారు తోడ్పాటు అందిస్తున్నారో మాకు అర్థమవుతా ఉంది. మేమందరూ కూడా ఒకటే కోరుతున్నాం, రైతన్నలు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మన ప్రాంతం అనంతపురం జిల్లాలో హార్టికల్చర్కి బాగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే హార్టికల్చర్ ద్వారా మనం అరటిని విదేశాలకు సాగు చేసి మనం పంటని ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయికి వెళ్ళాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ మామిడి కావచ్చు, ఇలాంటి జాముగా సపోటా ఇలాంటివన్నీ కూడా మనం ఇంకా భవిష్యత్తులో బాగా పంటలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మనం పంటలను మనం పెంచుకొని ఏదైతే మనం హార్టికల్చర్ సంబంధించినటువంటి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిపించుకుందో అనంతపురం జిల్లాని, అది దేశంలో ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ స్థాయిలో రైతులు ముందుకు వచ్చేలాగా ఈరోజు అధికారులు కానీ అందరూ కూడా మాట్లాడుతున్నాము. స్థానిక మా శాసనసభ్యులు జయరాం గారు ఈరోజు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పంపించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మేము అన్ని రకాల రైతుల సహాయ సహకారాలు అందిస్తూ వారికి ఎంత అవసరమైతే అంత మేరకు ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ మధ్యన మీరు చూసే ఉంటారు, మామిడి పంటలో ఈరోజు
మార్కెట్లో వాల్యూ తగ్గిందని చెప్పే ఉద్దేశంతో 8 రూపాయల మార్కెట్లో కేజీ ఉంటే దానికి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మద్దతుగా రైతులకి ఇచ్చి దాదాపు 12 రూపాయలు ఈరోజు కిలోకి కొనేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అన్ని రకాల సహాయ సహకారాలని మన అనంతపురం సంబంధించిన రైతన్నలకి ప్రత్యేకించి పనిముట్లు కావచ్చు, లేకపోతే వ్యవసాయ పనిముట్లు కావచ్చు, వీళ్ళందరికీ ఇంకా ఎక్కువ భాగం ఇచ్చి ఈ ప్రాంతంలో రైతన్నలు సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. అరటికొండ పంచాయతీలో ఈరోజు ఈ రైతులు చెట్టు నాటే కార్యక్రమం సెంట్రల్ ఉపాధి పథకం కింద మహాత్మా గాంధీ గారి పథకం ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటే చెప్పదలుచుకునేది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమం కోసము ఆయన ఎప్పటికీ మరవకుండా రైతులకు మేలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అటు కేంద్ర సాయంతో ఇట్లా రాష్ట్ర సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి రైతులు కూడా మన రాష్ట్రంలోనే మన జిల్లాకు ఒక ప్రత్యేకత, దేశంలోనే అనంతపురం జిల్లాకు ఫ్రూట్స్ పైన ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడున్న పండే ఫ్రూట్స్ అన్నీ ఒక మంచి టేస్ట్ ఉంటాయని గిరాకీగా ఉండే పరిస్థితి ఉండడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఈ గ్రౌండ్ నెట్టే ఇవే అనుకోకుండా ఈ పండ్ల తోటలు పెంపకం విడితే లాభదాయకంగా రైతులకు ఎన్నో విధాలుగా మేలు జరిగే విధంగా ముందుకు తీసుకునే విధంగా ఉంది. ఒక్కటే చెప్పచ్చు, గత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు ద్రోహిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఒక మేలు చేయాలి, రైతుల పక్షపాతిగా పనిచేసుకుంటూ మేలు చేయాలనే ముఖ్య ఉద్దేశంగానే గతంలో ఈ జిల్లాకు డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి వైసీపీలో ఏదో అరొకరో ఒక 5-10% ఇచ్చారు. ఈరోజు అలా లేదు. ఎస్సీలకు 100% ఇవ్వడం జరుగుతుంది, మిగతా బీసీలకు అంతా 90%తో సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉందంటే రైతుల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ మరవకుండా రైతాంగం అంతా ఆయన్ను గుర్తు చేసుకొని ఆయన అడుగుజాడల్లో మనమంతా రైతులంతా మద్దతుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటాం.